ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని లేదంటే గెలుస్తామన్న ఆశాభావం మీకుందా? అంటే ఎందుకంటే మీరు డబ్బులు లేవు నా దగ్గర, నేను డబ్బులు సంపాదించుకోలేదన్నారు. ఇవాళ ఎన్నికలు గెలవాలంటే డబ్బులు అవసరమైన పరిస్థితి కదా. వాళ్ళకు అన్ని ఇప్పుడు మైనస్ ఉన్నాయండి. దళిత మందులో మైనస్ అయింది. అదేవిధంగా ఇంటి పేదోడు కూడా ఏమైంది? నువ్వు చూడు, ఇందిరాగాంధీ అప్పుడు 1000 చీరలు పంచుతావు. చీర దొరికినామే ఇట్లా పోయి వండుకుంటుంది. చీర దొరకని ఎవడిచ్చిండ్రానిక బూతులే తిరుగుతుందా లేదా? ఈడ అదే అవుతుంది. ఎవరికి దొరికిన ఇంటి పక్క వాళ్ళకి దొరికే ఈమె దొరకకపోయారు ఊరుకుంటుందా? అందనే ఆయన ఫెయిలియర్. ఇంకోటి నా ఉద్దేశంలో ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి ఆలోచన చేయాలి. ఈ దళిత రైతు బంధు అనేది కొంతమందికే రావాలండి. నిరుపేదలకు 5 ఎకరాలు అరే 50 ఎకరాలు వాడు తీసుకుంటాక ఇదేం రైతు బందే? అదే వాడు వ్యవసాయమే చేస్తాడు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అడిగిన వానికి 20 ఎకరాలు ఉండే. నేను ఎందుకు ఏమిటని భూమి ఏమి అన్ని చెట్లు ఉన్నాయి, ఏం లేదు వ్యవసాయం. ఏమిరా అంటే వ్యవసాయం ఏం మాట్లాడితేవే? వ్యవసాయం చేస్తే ఏం మిగులుతుంది? 20 ఎకరాలు ఎంతో నెలకు 2 పంటలకు వస్తుంది, చాలేదు నాకు అంటున్నాడు. అంటే పెద్ద పెద్ద భూస్వాములు 50 ఎకరాలు ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళకి ఇస్తే ఏం లాభం అండి? రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కూడా మార్పు చేయాలి. ఎందుకంటే మనది సామాజిక న్యాయం. పేదవారి గురించి ఇందిరాగాంధీ, పేదవారి గురించి రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ అలా ఎందుకు తిరుగుతున్నాడు ఆయన? ఎలక్షన్ అప్పుడు తిరగవచ్చు కదా. కానీ వీ వాంట్ టు టేక్ ది ఒపీనియన్ ఆఫ్ ది పీపుల్. వాట్ ఫాల్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ హెస్ డన్. పేదోళ్ళకి అందిందా? అవన్నీ అడిగేద్దని తెలుసు, అన్ని విషయాలు తెలుస్తున్నావు. యూ ఆర్ ద పర్ఫెక్ట్ లీడర్. డెఫినెట్గా చెప్తున్నా. ఎప్పుడే కానీ తజుర్బా, ఉర్దూలో తజుర్బా జో రాతా ఓ ఆగే పడతా అంటారు. అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆయనకు. అంటారు అప్పుడే ఆయన కావాలంటే ప్రధానమంత్రి అవుతుండే, మంత్రి అవుతుండే. సోనియా గాంధీ చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు మై లీడర్. ఎందుకంటే 2 సార్లు ప్రధానమంత్రి పదవి వచ్చిన నో ఐ వాంట్ టు మేక్ ఎడ్యుకేటెడ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చేసిందా మన్మోహన్ సింగ్ను. అది సాక్రిఫైస్ అండి. ఇప్పుడు ఈడను ఎవరికంగా కుర్చీ ఇడుస్తాడా ఎవడన్నా? అదే కాకుండా భర్త చనిపోయినా, అత్త చనిపోయినా ప్రజల గురించి వచ్చింది. ఆమె కావాలంటే కాదుండే, కొడుకు అవుతుండే కదా. ఎవడు మాట్లాడే ఎంతసేపటికి ఒకటే కుటుంబం. అరే సాక్రిఫైస్ కుటుంబం రా బాబు, మీరు ఏ కష్టం చేసిందని వచ్చి చెప్పు. నేను అనేది ది సిరీస్ బాగలేదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీని డోంట్ కంపేర్ టు అదర్స్. దట్ ఈస్ మై పాయింట్. దట్ ఈస్ ద సాక్రిఫైస్ ఫ్యామిలీ. వాట్ యు ఆర్ సాక్రిఫైస్? ఇంద్రమ్మ కుటుంబం. అరే నీదేం కుటుంబం రా? ఏడొచ్చినావు? ఇంద్రమ్మ కోడలు ఇచ్చింది కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, మీ ఫ్యామిలీ అయింది. లేకపోతే ఏడైదు? అదే సోనియా గాంధీకి నీ ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏముంటుండే చెప్పు. నువ్వే అన్నావా? కనుక ఇవన్నీ నేనే తెచ్చినా అనడం పొరపాటు. పార్లమెంట్లో ఒక్కటి దిగలుగుతాడా? ఈ సోనియా గాంధీ టేకెన్ ఇనిషియేటివ్, ఇట్ బిల్ షుడ్ పాస్. రాజ్యసభలో బిల్ పాస్ కావాలని చేసినా లేదా? అందరికీ తెలుసు. కానీ నేనే తెచ్చినా, నేను ఒక అంగర్ స్ట్రైక్ చేస్తున్నా. అరే అంగర్ స్ట్రైక్ చాలా మంది చేసిండ్రా బాబు, చేసిండ్రా లేదా? అంతేవిధంగా పాదయాత్ర కూడా చేసిండా లేదా? ఎవరు? ఆయన మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆయన ఎవరు? చంద్రశేఖర్ అయినా. నేను అనేది ఏంటంటే ప్రజలలో ఉండాలి అనేది మా ఉద్దేశం. పేదలకు న్యాయం చేయలేదు. ఇవాళ డెవలప్మెంట్ లేదు. హిందూ 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 రామ్ రామ్ జాకర్, ఇప్పుడు शंकर भगवान, राम गंगा, शंकर गंगा, किशन भैया. अरे भैया भगवान को कब तक रहे? मेरा नाम ही हनुमान है, मेरे से ज्यादा राम भक्त कौन हो सकता? వాళ్ళు డెవలప్మెంట్ మీద ఓట్లేసి మన అడుగుతలేరు. చేసింది ఏదో చెప్పమని చెప్తారు. ఎంతసేపు ఇప్పుడు నేను నిన్న టీవీలో చూసి, నిన్న ఆయన పార్లమెంట్లో మాట్లాడింది చూసిన. ఇక 3వ సారి నా నిర్ణయం అంటే ఇక ఏం నిర్ణయం రాబోయి? తుర్కోలో నిలగొడతావు దేశంలోకి వెళ్ళి. అదనే చెప్పు. 370 అన్నావు, 3 తలాక్ అన్నావు. ఇక మిగిలింది ఏది ఒకటే, ముసల్మాన్ కు హటావ్, హిందూ దేశ్ బనావ్ అనే దాని మీద చెప్తాడు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే 3వ సారి ఏం నిర్ణయం ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఎందుకంటే 400 సీట్లు వస్తాయని అప్పుడే డిక్లేర్ చేస్తుడు. 370 మేమే అబ్కి బార్ नरेंद्र मोदी की सरकार कितने बढ़ता देते रे भाई, कितने लोगों का फायदा करा?
ఆ గరీబ్ భీక్ మంగరే 25 కోట్ల మందికి ఏది గ్రాఫ్ కిందికి వెళ్ళి మీద ఏడాది వచ్చిన సూచించి ఒకటి అంటే 25 కోట్ల మందిని నేను వాళ్ళ జీవితాలు ఏడబాగు చేసిండ్రా నాకైతే 15 లక్షలు ఇస్తాను ఇచ్చినా బ్లాక్ మనీ పోనీ ఇంటికో ఉద్యోగం ఇచ్చినా లేదు. ఆఖరు పబ్లిక్ సెక్టర్లను కూడా ప్రైవేట్ పరం చేసిన అదానికి ఇస్తే అన్న మా రిజర్వేషన్ ఉంటుంది, ఎస్సీ ఉండదు, ఎస్టీ ఉండదు, ఉన్న ఉద్యోగాలే ఓడగొడుతున్న ऊपर लाया तेरे हाथ में टीवी है, मीडिया है, बोलते जा मगर नीचे सबको मालूम हो गया ये देश को हिंदू देश बनाने के सिवा इनका कोई काम नहीं है. आज आरएसएस बीजेपी का काम एक ही है, नो डेवलपमेंट, हिंदुइज्म. సో అంటే రేపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, బీజేపీని ఓడగొడుతుందన్న విశ్వాసంతో ఉందా మీరు? 100కి 100 రూపాయలు అండి ఆయన తిరిగే తీరు. ప్రజలలో ఎవరైనా అనుకున్నారా ఇక్కడ ప్రభుత్వం కేసీఆర్ ఉంటాడని అనుకున్నారా లేదా? ఆ దిమ్మ తిరిగిపోయి దెబ్బవడంగా అందరు పరిశ్రమ ఈరోజు కూడా అట్లనే అవుతుందో అంటున్నా. ఎన్ని చెప్పు ఈజ్ నాట్ అన్ ఎనీథింగ్. మణిపూర్లో ఏమవుతుంది? ఒక్కరోజైనా పోయిందా ప్రధానమంత్రి? ఆడవాళ్ళను నేకడు నడిపిస్తే అడిగేటోడు లేడు. అది కూడా 10 రోజుల తర్వాత తెలిసింది. అంత సీక్రెట్ పెట్టినావు. ఇవాళ కూడా మర్డర్స్ జరుగుతున్నాయి. నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవు. ఒకసారి పోవు. ఎలక్షన్ల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు. నువ్వు ఎట్లేస్తారా ఓటు? గుద్దుకుంటావా? ఏదైనా ఆయన వన్ సైడు, ఆయన చేతిలో ఏం లేదు. నాగ్పూర్కి వెళ్ళి ఇన్స్ట్రక్షన్ వస్తేనే పనిచేస్తాడు అన్నాడు కదా. సోనియా గాంధీ రిమోట్ నీదే రిమోట్ రా బాబు, నీది కూడా నాగ్పూరే కదా. చెప్పు, వేరుకే మాట్లాడతారు వీళ్ళు ఏం చేయరు. రాసి పెట్టుకో. పాపం మొన్నటిదానికి ఆయన ఉండే ఎవరు బండి సంజయ్ ఎందుకు తీసిండ్రా పోయి చెప్పు, నాకు అర్థం కాదు. అంటే ఒక బీసీ ఉండొద్దా? పెరిగిండు. వచ్చినాక ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన కూడా బాగా తిరిగిండు. సడన్గా కొట్టేసిండ్రు. అంటే ఎవడు పెరుగు వాళ్ళ పార్టీ అగ్రకులాల పార్టీ. మా చూడు అగ్రకులాలలో సోనియా గాంధీ ఉన్నా పేదవాని గురించి ఆలోచన చేస్తుంది. కనుక నా ఉద్దేశంలో ఇవాళ చూడు ఏది కర్ణాటకలో సిద్ధరామయ్య చేయలే. పాయింట్ ఏంటంటే మాది ఒక కల్చరే. బేసికల్ ఐడియాలజీ సెక్యులర్, సెకండ్ ఐడియాలజీ సోషల్. ఇవి రెండే మాది ఆధారం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే కల్చర్ మాది అనేది నా ఉద్దేశం. ఫైనల్గా అన్న, మీరు ఒక సీనియర్ లీడర్, దాదాపు ఒక 60 సంవత్సరాల నుంచి పైబడి రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చిన మీ కొత్త ప్రభుత్వానికి మీరు చేసే సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా ఈ ప్రభుత్వానికి? నేను ఎక్కడ కూడా ఒక మాట చెప్పంగానే చేసిండా లేదా? ప్రజాభవన్ను ఆయన పేరు ఏది? ప్రగతి భవన్, ప్రజాభవన్, అంబేద్కర్ పేరు అన్నాడు. నేను ఆల్రెడీ ఉన్నది కదా లేలే. ప్రజాభవన్ పేరు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నాడు. ప్రజాభవన్ పెట్టిండా లేదా? నిన్న కూడా ఐ వాంట్ టు థ్యాంక్స్ ఏది పద్మవిభూషణ్ ఫంక్షన్లో వీళ్ళిద్దరైతే పెద్దలు, ఎవరు వైస్ ప్రెసిడెంట్ కానీ చిరంజీవి కానీ పార్టీ పెట్టి పెద్ద యాక్టర్. కానీ కింది కళాకారులు కూడా ఇచ్చారు కదా. చిన్న కళాకారులు గీన చేసేటోళ్ళు, ఊళ్ళల్లో పాటలు పట్టేటోళ్ళు, నాటకాలు వేసేటోళ్ళకి ఇచ్చిండు కదా. దాని మీద ఏమన్నాడు? 25 లక్షలే కాకుండా 25,000 ప్రతి నెల పెన్షన్ అంటే కింది వారికి సాయం చేసినట్టే కదా. ఆ కల్చర్ రావాలంటున్నా. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు డూ. ఎందుకంటే ఆయన ఆలోచన రావడం నేను అప్రిషియేట్ చేస్తున్నా. 25 లక్షలకి ఏం సర్వీస్ వాళ్ళకి ఏది వెంకయ్యనాయుడు కానీ చిరంజీవికి అవసరం లేదు. కానీ కింది వాళ్ళు ప్రతి నెల ఇవ్వడం అనేది హిస్టారికల్. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్. అలాంటి ఆలోచన ఆయనకు ఉన్నది కాబట్టి ఆయనలో కూడా తప్పనిసరిగా వీకర్స్. అదేవిధంగా రేపు బడ్జెట్లో పెడుతున్నాడు కదా, రేపు అసెంబ్లీలో ఏది క్యాస్ట్ వైజ్ సెన్సస్ మొదలు పెడతా అన్నాడు. తప్పనిసరిగా దానివల్ల లాభం అవుతుంది. దానివల్ల మా బడ్జెట్ పెరుగుతుంది, మా ప్రమోషన్ పెరుగుతుంది, మా జీవితాలు బాగుంటాయి. దానివల్ల కాంగ్రెస్కు, సోనియా గాంధీకి, రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం.